ఒక టీవీ పనిచేయాలంటే రిమోట్ ద్వారా పనిచేస్తుంది. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే కార్డు ఉండాలి. ఒక కారు ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ ద్వారా పనిచేస్తుంది. కొన్ని కార్లు బ్యాటరీ ద్వారా పనిచేస్తాయి, మరికొన్ని సిలిండర్ల ద్వారా పనిచేస్తాయి. అవి వాటి ద్వారా ఎలా పనిచేస్తాయో దేవుడు కూడా సంఘము ద్వారా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తిని సంఘము ద్వారా వాడుకుంటాడు, ఒక సేవకుని, ఒక విశ్వాసిని సంఘం ద్వారా బలపరుస్తాడు. సంఘం ద్వారా తన కార్యాలు ఆపరేట్ చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. మీరు ఎక్కడైనా బైబిల్ చరిత్ర కానీ సంఘ చరిత్ర కానీ చూడండి, ఒక దైవజనుడు బలంగా దేవుని చేతిలో వాడబడ్డాడు అంటే ఆ వ్యక్తి తలాంతులు సామర్థ్యం కాదు, కానీ ఒకటి దేవుని కృప, రెండవది ఆ దైవ సేవకుని వెనుక కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులైన బృందం అనేక మంది కన్నీళ్లు విడవటాన్ని బట్టి ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన సేవకుని లేవనెత్తి ప్రపంచమంతా దేవుడు ఊరేగిస్తూ ఉంటాడు.